టాలీవుడ్ లో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అనే డైలాగ్ తో కమెడియన్ గా పేరు తెచ్చుకున్న ప్రస్తుత జనసేన నేత మాజీ వైసీపీ నేత పృథ్వీరాజ్ తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అది తన మాజీ పార్టీ వైసీపీని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో వైసీపీలో ఉంటూ ఎస్వీబీసీ చైర్మన్ గా కూడా పనిచేసిన పృథ్వీరాజ్ లైంగిక వేధింపుల ఆరోపణల తర్వాత ఆ పదవి నుంచి తొలగించడంలో పార్టీని వీడారు. ఆ తర్వాత జనసేనలో చేరి కూటమి గెలుపు కోసం పనిచేశారు. గతంలో వైసీపీలో పనిచేసి రాజీనామా చేశాక ఆ పార్టీపై సెటర్లు వేయడం మొదలుపెట్టిన పృథ్వీరాజ్ ఇప్పుడు కూడా వాటిని కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ లో జరిగిన తన తాజా చిత్రం లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లిన పృథ్వీ అక్కడ సందర్భం లేకపోయినా వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా సెటర్లు వేశారు. గతంలో 151 సీట్లతో ఉన్న వైసీపీ ఇప్పుడు 11 సీట్లకు వచ్చేసిందని గుర్తు చేస్తూ ఎమ్మెల్యేలను గొర్రెలతో పోల్చారు. యాదృచ్ఛికంగా జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ లైలా సినిమాలో మేకల సత్తిని పట్టుకురండ్రా అని ఒక అతను చెప్తాడని, ఆ షార్ట్ గ్యాప్ లో మేకలు ఎన్ని ఉన్నాయని అడిగితే 70-80 మొత్తం కలిపి 150 ఉన్నాయని పృథ్వీ తెలిపాడు. సినిమా క్లైమాక్స్ లో మరో సీన్ ఉందని, అందులో తన బామర్ది రాగానే విలన్లు తనను వదిలేస్తారని, అప్పుడు లెక్కిస్తే 11 మేకలు మాత్రమే ఉన్నాయని పృథ్వీ తెలిపారు. అలా మాకన్ని సినిమాలో అన్ని బ్రహ్మాండమైన సీన్లు పెట్టారని చెప్పుకొచ్చారు. పృథ్వీ వ్యాఖ్యలపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సినిమా వాళ్ళను టార్గెట్ చేశారని టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తూ ఇలాంటి పనులు చేస్తే మరి చేయరా అంటూ వైసీపీ సోషల్ మీడియా కౌంటర్లు ఇస్తోంది. అయితే పృథ్వీ వ్యాఖ్యలు చేస్తున్న ఫంక్షన్లో చిరంజీవి కూడా పాల్గొనడం విశేషం.